నేను 4వ సారి ముఖ్యమంత్రిని. 3 సార్లు నాకు ఎప్పుడు ఇన్ని ఇబ్బందులు రాలేదు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఒక పక్క ఇబ్బందులున్నా సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఎక్కడికక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోయే దిశగా ముందుకు కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ రోజు మీరు చూస్తున్నారు, అమరావతి విధ్వంసానికి గురైతే అమరావతి పనులు ప్రారంభమైనాయి. పోలవరం గోదావరిలో ముంచేస్తే గోదావరిని మళ్లీ ట్రాక్ లో పెట్టి 2027కు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటున్నాం. ఇంకో పక్కన ఇక్కడే రామాయంపట్నంలో బీపీసీఎల్ అయితే 95,000 కోట్ల రూపాయలతో రిఫైనరీ వస్తా ఉంది. ఆర్సీఆర్ మిత్తలైతే నక్కపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలతో ముందుకొచ్చారు. ఎన్టీపీసీ అయితే 1,90,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కి ముందుకొచ్చారు. రిలయన్స్ అయితే 65,000 కోట్ల రూపాయలతో ఎక్కడికక్కడ బయోఫ్యూయల్ కింద ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఒక పక్క పెట్టుబడులు తెస్తున్నాం, ఒక పక్క ఉపాధి కల్పిస్తూ ముందుకు పోతున్నాం.